హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక కోడింగ్ ప్రాబ్లం అనేది పైథాన్లో మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎలా ఉంటుందంటే ఎలక్ట్రిసిటీ బిల్ ఉంది కదా, అది జనరేట్ చేసే మెథడ్లో ఉంటుంది. చాలా కన్ఫ్యూజ్ చేసింది నన్ను అయితే. చాలాసేపు దాన్ని ఎలా ఎలా అనేసి ఆలోచించి నాకు అర్థమైంది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు అది ఏమన్నా హెల్ప్ఫుల్గా ఉంటే యూజ్ చేసుకోండి. రండి కోడింగ్ లోపలికి వెళ్దాం. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ అయితే చదవండి. రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ ఏ డిస్టెన్స్ d in kilometer and calculates the total score. For the first 20 kilometers, the score for each kilometer is 2. ఓకేనా, ఫస్ట్ 20 కిలోమీటర్స్కి వాళ్ళకి స్కోర్ ఎంత ఇస్తారంటే పర్ కిలోమీటర్ 2 ఇస్తారు. ఫర్ నెక్స్ట్ 40 కిలోమీటర్స్ 20 నుంచి 40 వరకు, 20 నుంచి నెక్స్ట్ 40 అంటే 60 వరకు, ఆ 40 కిలోమీటర్స్కి వాళ్ళు పర్ కిలోమీటర్ 4 రూపీస్ ఇస్తారు, అంటే 4 స్కోర్ ఇస్తారు. ఓకేనా, ఫస్ట్ 20 కిలోమీటర్స్కి పర్ కిలోమీటర్ 2 ఇచ్చేవాళ్ళు. నెక్స్ట్ 40, ఆ 40నే కదా, ఫస్ట్ 20కి లెక్క రాదు ఇక్కడ. నెక్స్ట్ 40 కిలోమీటర్స్కి 4 రూపీస్ పర్ కిలోమీటర్ ఇస్తాండారు. ఆ తర్వాత ఏం చేశారంటే ఆ తర్వాత ఉండే 60 కిలోమీటర్స్, 60 కిలోమీటర్స్కి పర్ కిలోమీటర్ 6 స్కోర్ ఇస్తాండారు. ఓకేనా, అది కాకుండా ఎక్స్ట్రా బోనస్ 30 అనేది యాడ్ చేసుకోమన్నారు. దీనికోసం నేను కోడ్ ఎలా రాసాను అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఇన్పుట్ తీసుకున్నా, ఇంటిజర్గా కన్వర్ట్ చేసి డి అనే వేరియబుల్ నేమ్లో స్టోర్ చేసుకున్నా. ఇఫ్ ఒకవేళ డి అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20 అయితే, ఓకేనా, ఒకవేళ డి అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20 అయితే, 20 కన్నా డి తక్కువ కానీ సమానంగా కానీ ఉంటే ఏ అనే వేరియబుల్ నేమ్లో డి ఇంటూ 2 చేసి స్టోర్ చేసుకోమన్నా. ఓకేనా, డి ఇంటూ 2 చేసి ఏ అనే వేరియబుల్ నేమ్లో స్టోర్ చేసుకో. ఎలీఫ్ అనేది ఎందుకు వాడతామంటే, ఇప్పుడు ఈ కండిషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి, నెక్స్ట్ కండిషన్ రన్ అవుతుంది. ఓకేనా, ఇది ట్రూ అయిందంటే నెక్స్ట్ ఉండే కండిషన్స్ తీసుకోదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇఫ్ వాడినారనుకోండి, ఈ కండిషన్ కంప్లీట్ అయినాక నెక్స్ట్ కండిషన్ కూడా రీడ్ అవుతుంది. అది ఇఫ్ వాడినామంటే. ఎలిఫ్ వాడినామంటే ఈ కండిషన్ ట్రూ అయిపోయిందంటే నెక్స్ట్ కండిషన్తో సంబంధం లేదు. ఓకేనా, ఇప్పుడు ఎలిఫ్ వాడి డి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 21 అండ్ డి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60 అయితే, ఈ మధ్యలో ఉంటే అప్పుడు ఏం చేయమన్నానంటే ఏ ఈక్వల్స్ టు 20 ఇంటూ 2, అంటే ఫస్ట్ 20 కిలోమీటర్స్కి ఇంటూ 2 చేయమన్నా. 21 కానీ 21 నుంచి కానీ 60 కానీ 60 లోపల కానీ ఉంటే ఏ ఈక్వల్స్ టు ఆ ఫస్ట్ 20 కిలోమీటర్స్కి 20 ఇంటూ 2 చేసుకో ప్లస్ డి మైనస్ 20. ఇప్పుడు 20 కిలోమీటర్స్కి ఇంటూ 2 చేసినామా, వాళ్ళు ఎంతైతే వాల్యూ ఇచ్చినారో దాంట్లో నుంచి -20 చేసేయండి. ఓకేనా, 20కి మనం ఆల్రెడీ ఇంటూ 2 అని చెప్పేసినాం. మిగతా ఎంతైతే ఉందో, అంటే 60 లోపలే ఉంటుంది వాల్యూ, మిగతా ఎంతైతే ఉందో దానికి ఇంటూ 4 చేయమన్నా, చేసి ఏలో స్టోర్ చేసుకోమన్నా. ఓకేనా, ఇంకోసారి ఎలిఫ్ పెట్టి డి గ్రేటర్ దెన్ 60, డి అనే వాల్యూ 60 కన్నా ఎక్కువ అయితే ఏ అనే వేరియబుల్లో ఏం చేయమన్నాను, 20 ఇంటూ 2 చేయి. ఫస్ట్ 20 కిలోమీటర్స్కి ఇంటూ 2 చేసేయి ప్లస్ యాడ్ చేసుకో. నెక్స్ట్ 40 కిలోమీటర్స్కి ఇంటూ 4 చేయమన్నా ప్లస్ డి మైనస్ 60 చేసిన. ఎందుకు, ఇక్కడ 40 కిలోమీటర్స్కి 4 అని చెప్పేసినాం, 20 కిలోమీటర్స్కి 2 చేసుకోమని చెప్పేసినాం. మిగతా ఏదైతే ఉందో డి మైనస్ 60, మిగతా ఏదైతే ఉందో దానికి ఇంటూ 6 చేయమన్నా. అర్థమైందా, మిగతా ఎంతైతే డి మైనస్ 60 ఎంతైతే వాళ్ళు వాల్యూ ఇచ్చిండారో దానికి ఇంటూ 6 చేయమన్నా. అప్పుడు మనకు అవుట్పుట్ వస్తుంది. దాంతోపాటు ఇప్పుడు వచ్చిన అవుట్పుట్కి ప్లస్ 30 యాడ్ చేసి నాకు అవుట్పుట్ ప్రింట్ చేసేయమన్నా. ఇక్కడ ఇది ఎలా క్యాల్కులేట్ అవుతుందంటే, ఫస్ట్ ఈ బ్రాకెట్లో ఉండేది 20 ఇంటూ 2 క్యాల్కులేట్ చేసి స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ 40 ఇంటూ 4 క్యాల్కులేట్ చేసి స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఈ బ్రాకెట్లో ఉండేది డి మైనస్ 60,
బాడ్మాస్ అనే కాన్సెప్ట్ ప్రకారం ఇదైతే రన్ అవుతుంది. ఈ బ్రాకెట్లో ఉండేది D-60 బ్రాకెట్లో ఉండేదన్నీ కంప్లీట్ అయినాక నెక్స్ట్ ఏం చేస్తుందంటే దీన్ని ఇంటూ చేసుకుంటుంది. D-60 × 6 చేసుకొని వాల్యూ ఇక్కడ పెట్టుకుంటుంది. ఇప్పుడు ఈ మూడింటిని యాడ్ చేసుకుంటూ వస్తుంది. 20 × 2 40, 40 × 4 160. ఈ రెండింటిని యాడ్ చేస్తే 40, ఇది ఒక 160 200 వస్తుంది. ప్లస్ D-60 D వాల్యూ వాళ్ళు ఎంతైతే ఇస్తారో దాంట్లో -60 చేసి ఇంటూ 6 చేసి దాని యొక్క వాల్యూని ఇక్కడ ఏలో స్టోర్ చేసి దానికి ఒక 30 యాడ్ చేసి ప్రింట్ చేస్తుంది. ఇది కాన్సెప్ట్. ఇది నాకు చాలా 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 కన్ఫ్యూజన్ కష్టంగా అనిపించింది, అందుకే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదైతే మీకు చాలా సింపుల్గా అర్థమవుతుంది అనుకుంటాను. నాకైతే చాలా ఇదైతే టఫ్ అనిపించేసింది అర్థం చేసుకునే లోపల. ఆ కాన్సెప్ట్ అర్థమైనాక అది కొంచెం ఈజీనే, అర్థం కాకముందు చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. ఎంత ఈజీగా ఎంత సింపుల్గా చెప్పగలను అంత సింపుల్గా చెప్పాను. అర్థమైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యూజ్ చేసుకోండి.